హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కరం కూడా పూజ చేసేటప్పుడు ఏకపండు తాంబూలం అనేది ఇస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మనం ఏ పూజ చేసినా కూడా ఏకపండు తాంబూలం అంటే ఒక పండుతో తాంబూలం ఇవ్వకూడదు. అది చాలా నిషిద్ధం. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 పళ్ళు. ఇప్పుడు తమలపాకు యొక్క మొదళ్ళు మన వైపు ఉండాలి. అరటిపండు మొదళ్ళు మన వైపే ఉండాలి. అరటిపండు చివర్లు, తమలపాకు చివర్లు ఇచ్చేవారి వైపు ఉండాలి. అలాగా ఇస్తేనే మనం ఇచ్చే తాంబూలానికి అర్థం ఉంటుంది. మనం ఇచ్చే తాంబూలం చెల్లుతుంది. తరువాత వాయనం ఇచ్చేటప్పుడు మనం ఇచ్చేమమ్మా అంటే తీసుకునేవారు పుచ్చుకున్నానమ్మా అని చెప్పాలి. ఈ విధంగా వాయినాలు అనేవి ఇచ్చుకొని పుచ్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఏవేవో రిటర్న్ గిఫ్ట్స్ పెడుతున్నారు. కానీ అవేంటి అవసరం లేదు. మనకి ఆర్థికంగా అన్ని రకాలు బాగుంటే కనుక మనం మాత్రం ఒక జాకెట్ ముక్క అంటే రవిక ముక్క పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తాంబూలం తాలుగా పద్ధతి ఇది.